నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఎనీ టైం ఎమ్మెల్యే తానే అంటున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ టైంలోనైనా తనను సంప్రదించే అవకాశం అందరికీ ఉందని వెల్లడి. వ్యాపారులకు అండగా ఉంటూ సహకరించాను. ఎన్నికల వేళ మార్కెటింగ్ కు వచ్చే ప్రతిపక్ష అభ్యర్థులపై అప్రమత్తంగా ఉండాలంటూ సూచన. ఆర్యవైశ్య సంఘీయుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీనే. రంజాన్ ప్రార్థనల్లో తెనాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబోతున్న ఆంధ్ర ప్యారిస్ తెనాలి. ఈ నెల 9వ తేదీ నుండి ప్రారంభం కానున్న నవరాత్రి మహోత్సవాలు. రామ మందిరాల వద్ద సిద్ధమవుతున్న చలువ పందిళ్లు. కరోనా సమయంలో బాధితుల మధ్యనే నేరు ఉన్న ప్రతిపక్ష నేతల్లాగా హైదరాబాద్ లో దాక్కోలేదన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. గిరిజన యానాద సంఘీయుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఆర్యవైశ్య సంఘీయుల ఆత్మీయ సమ్మేళనంలో రాజకీయ నేత అనేవాడు ఎలా ఉండాలనేది ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెల్లడించారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఆ తేడాను గమనించి ఓటర్లుగా తగిన నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు, శాసనసభ్యుడిగాను ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఎనీ టైం ఎమ్మెల్యేను తానేనని స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ స్పష్టం చేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా తనను ఏ టైంలో అయినా సంప్రదించే అవకాశం ఉందని గుర్తు చేశారు. 5 ఏళ్లు కనిపించని ప్రతిపక్షాల నేతలు ఎన్నికల ముందు వచ్చేసి కులమతాలు, పార్టీల పేరుతో ఓట్ల కోసం మార్కెటింగ్ చేస్తున్న అభ్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘీయుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం స్థానిక గంగానమ్మపేటలోని సిసి వేదికలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శివకుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆర్యవైశ్యులకు అండగా ఉంటూ సహకరించాను మినహా వారి వివాదాల్లో ఎన్నడూ జోక్యం చేసుకోలేదని గుర్తు చేశారు. దౌర్జన్యాలను, దుర్మార్గాలను ప్రోత్సహించలేదని చెబుతూ నా అనుకున్న వారి కోసం గట్టిగా నిలబడినట్లు చెప్పుకున్నారు. ఏవైనా ప్రోగ్రాంలు పెట్టి వ్యాపారుల దగ్గర చందాలు అడగలేదన్నారు. తోపుడు బండ్లు, పూల వ్యాపారులు, ఆటో స్టాండ్ల వద్ద తాను, తన భార్య పోలీస్ డిపార్ట్మెంట్ను అడ్డం పెట్టుకుని వసూళ్లు చేసి ఉంటే మాత్రం ఓటు వేయకూడదని అంటూ ఎవరి టైంలో జరిగిందో ఆలోచన చేయాలని కోరారు. నియోజకవర్గంలో 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని 27,000 మందికి ఇళ్ల స్థలాలను ఇచ్చినట్లు ఎమ్మెల్యే శివకుమార్ గుర్తు చేశారు. ఆ క్రమంలో పట్టణంలోని ఆర్యవైశ్యులు 1000 మందికి ఇళ్ల స్థలాలను ఇచ్చినట్లు తెలిపారు. ఈబీసీ నేస్తం పథకం కింద మరో 474 మంది పేద ఆర్యవైశ్యులకు ఏటా 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించామన్నారు. ఎమ్మెల్యేగా గడప గడపకు తిరగటానికి తనకు సంవత్సరం 18 నెలలు పట్టిందని గుర్తు చేసుకున్నారు. ఎన్నికలకు 2 నెలల ముందు వచ్చిన వాళ్లు ఇంటింటికి ఎలా వెళ్లగలరని ప్రశ్నించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హయాంలో పట్టణంలో 2 చోట్ల టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారని చెబుతూ అధికారం కోల్పోయే నాటికి అవి అసంపూర్తిగానే ఉన్నాయన్నారు. జగడగుంటపాలెంలో 75% పూర్తయిన టిట్కో ఇళ్లను తాను పూర్తి చేసి అప్పటి లబ్ధిదారులకి అప్పగించినట్లు చెప్పారు. పూలే కాలనీలో టిట్కో ఇళ్లు 60% కూడా పూర్తి కాలేదన్నారు. సరిపడా నిధులు లేనందున వాటిని పూర్తి చేయలేకపోయినట్లు ఎమ్మెల్యే చెప్పారు. 5 ఏళ్లలో ఏనాడు టిట్కో ఇళ్ల ముఖం చూడని ప్రతిపక్షాల అభ్యర్థులు ఎన్నికల వేళ టిట్కో ఇళ్లను సందర్శించి విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజలు వారి సమస్యలు పనికిరావా అంటూ నాదెండ్ల మనోహర్, పెంబసాని చంద్రశేఖర్ను ఉద్దేశించి ప్రశ్నించారు. రాష్ట్ర స్థాయి, ఢిల్లీ స్థాయి సమస్యలపై మినహా నియోజకవర్గ సమస్యలు పట్టవా అన్నారు. రాజకీయ నాయకుడు అనేవాడు ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ప్రజల మధ్యలో ఉండాలనేది తన భావనగా చెబుతూ తన నడత అలాగే ఉంటుందని శివకుమార్ స్పష్టంగా చెప్పారు. ఎన్నికల ముందు 4 మాయమాటలు ఎవరైనా చెప్తారని ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాల్సింది ఓటర్లేనని చెప్పుకొచ్చారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ వస్తున్న తనను ఎంపీ అభ్యర్థి కిలార్ వెంకట రోసయ్యను గెలిపించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆలమూరు విజయలక్ష్మి కుమారి, ఉప్పల వరదరాజులు, దేశు శ్రీనివాసరావు, మద్దాళి శేషాచలం, బూర్ల నరసింహరావు, గొడవత్తి సాయి హరేరాం, నంబూరి నరేంద్ర, అద్దంకి రామ్మోహన్ రావు, గుడివాడ ప్రసాద్, భాస్కరుని శ్రీనివాసరావు, అచ్యుత సాంబశివరావు, భాస్కరుని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎదురు కూర్చున్నాడు తప్పింపకూడదు. ఆయన కరెక్టే చెప్పాడు. ప్రాక్టికల్ ఏంటి
ఏదైతే వ్యాపార సమూహాలు ఉంటాయో, అది గాడివై సెంటర్ అవ్వచ్చు, మెయిన్ రోడ్ అవ్వచ్చు, లేదు పోస్ట్ రోడ్ అవ్వచ్చు, ఈ వ్యాపార సమూహాల దగ్గర ఆ క్రౌడ్ ఉండకపోతే మీ వ్యాపారం సాగదు. ఇది వాస్తవం. ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు ఏ మార్గానైతే వస్తారో, ఎక్కడైతే వ్యాపార కూడలుగా ఉంటుందో ఆ వ్యాపార కూడల్ని బేస్ చేసుకొని మనం ఎట్లా వ్యాపారం చేసుకుంటున్నామో అలాగే చాలా మంది అన్ని బేస్ చేసుకొని అక్కడ వ్యాపారం చేసుకునే సందర్భం. అది వ్యాపార అభివృద్ధికి అందరికీ పెరుగుతాం. ఈ 5 సంవత్సరాల్లో పొద్దున పూట 9 దగ్గర నుంచి రాత్రి పూట 11 వరకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రభుత్వ బాధ్యతలు కానీ, ఓ శాసనసభ్యుడిగా నా విధి విధానాలు కానీ, ఓ శాసనసభ్యుడిగా ఈ ప్రజలు నన్ను ప్రేమతో శివర్ణ లోకల్ అని చెప్పి ముద్దుగా పిలుచుకొని మా ప్రతి కుటుంబంలో నువ్వు ఉండాలా, మా ప్రతి ఫంక్షన్లో నువ్వు ఉండాలా, మా ప్రతి కష్టంలో నువ్వు ఉండాలా, మా ప్రతి సుఖంలో నువ్వు ఉండాలని పిలిచిన ప్రతి కుటుంబానికి దగ్గరగా ఆడి కష్టంలో ఉండా, ఆడి సుఖంలో ఉండా, ఆడి అవసరానికి ఉండా, ఆడికి నాతో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు, కానీ ఆడికి అవసరం వస్తే ఎక్కడ ఎమ్మెల్యే అంటే ఫలానా చోట ఉంటాడని 4 నిమిషంలో ఆడికి అందుబాటులో ఉందా. ఇంకేం కావాలి ఎమ్మెల్యేకి? మీకు ఇంకేం కావాలి? ఏం మీ దేవుడు అన్నా డబ్బులు అడిగారా? లేదు. మిమ్మల్ని ఎక్కడేమన్నా నేను డబ్బులు అడిగానా? లేదు. నేను షటిల్ బ్యాడ్మింటన్ ప్రోగ్రాంలు పెట్టిన సందాలు ఏంటి అన్నానా? లేదు. నేను ఎట పందాలు పెట్టిన సందాలు ఏంటి అన్నానా? లేదు. నేను ఇంకోటి చేస్తున్నాను సందాలు ఏంటి అని చెప్పానా? ఈ జనాల్లో ఎవడైనా అన్నావు శివకుమార్ అనే వ్యక్తి శాసనసభ్యుడికి 5 సంవత్సరాల్లో ఏదైనా పెట్టాడు సందాయి అని ఒక్కడన్నా వచ్చాడా? వస్తే చెప్పు ఇప్పుడు. వస్తే చెప్పు ఇప్పుడు. 5 సంవత్సరాల టైంలో ఓ శాసనసభ్యుడు అది ఫాలోయర్స్ కానీ, అది పక్కన ఉన్నాడు కానీ, వాళ్ళు అనుచరులు అని చెప్పుకునేవాళ్ళు కానీ, ఇదిగో మేము ఈ ప్రోగ్రాం పెడుతున్నాం మా సందాలు అని ఎవడైనా వచ్చాడా? ఓపెన్ జరుగుతున్నది. ఇలా అడగాలంటే గుండె ఉండాలా, ఆ గుండెకి నిజాయితీ ఉండాలా. ఆ 2 నాకు ఉంటాయి. ఆ 2 నాకు ఉన్నాయి. ఇది చెప్పాలన్నా కూడా గుండె ఉండాలా, ఎదుటాన్ని విమర్శించాలన్నా కూడా గుండె ఉండాలా. అంటే రావు. ఆనెస్టీ, నిజాయితీ డెఫినెట్గా ఉండాలి. ఒక మనిషి నన్ను నమ్మిన మనిషి కష్టం ఉందంటే వాడి కోసం అంటకుంటా సమస్యలే. అది ఎవడైనా కానీ అంతే. వాడు శివకుమార్ని నమ్మాడు, అంతా ఉండాలి, వంతా ఇటువంటి అనుమానం లేదు. తప్పించుకునే శాసనసభ్యుని కాదు, నిర్మోహాటంగా నిలబడే శాసనసభ్యుని. దొంగ ఫోన్ చేసే శాసనసభ్యుని కాదు, నీ ముందు ఒక ఫోన్ నువ్వు వెళ్ళంగానే ఒరే వాడికి ఏమాకని చెప్పే శాసనసభ్యుని కాదు. ఏదైనా ఫోన్ డైరెక్ట్గా చెబుతాను, నీ ముందే చెబుతా, నీకు నిలబడతా. అదే చేశాను. ఆర్య వయసులో సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎవరు ఇన్వాల్వ్ అయినా ఊరుకోను, వాళ్ళల్లో ఎవరో ఒకరు పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటారు. అదే చేసి 5 సంవత్సరాలు. ఇవాళ నేను పుణ్యమే చేసుకొని చదువుతున్నా. అన్నాబత్తుని శివకుమార్ ఈ 5 సంవత్సరాల్లో శాసనసభ్యుడికి ఏం చేశాడు అంటే 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా చేశా. 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చా. ఫస్ట్ టైం తెనాలి చరిత్రలో ఆర్య వయసులకి సుమారు 1000 నివాస స్థలాలు ఇచ్చిన శాసనసభ్యుడు నేను. ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో ఓసీ కులాల్లో అంటే కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, రెడ్డి ఈ కులాల్లో ఈబీసీ నేస్తం కింద 15,000 కాడికి ఇప్పుడు 30,000 వేసాం. మళ్ళీ ఈ నెలలో 15,000 అయిపోతున్నాం. 45,000 రూపాయలు వేసాం. దాంట్లో ఆర్య వయసు ఉంది 474 కుటుంబాలు. నేను ఒక గడపకి వెళ్తే ఒక ఆమె చెప్పింది నాకు ఇప్పటికేది అది ఎంత ఇదో అయ్యా ఫస్ట్ టైం ప్రభుత్వ సొమ్ము తిన్నావురా మేము అని. అసలు ఆ మాట అర్థం చేసుకోండి మీరు.
ప్రభుత్వ సొమ్ము ఫస్ట్ టైం తిన్నాం బాబు, ఇప్పుడే బాబు 15 ఏళ్ళు వచ్చింది. అంటే ఈ ఓసీ వర్గాల్లో ఏమొచ్చింది, ఏదైతే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు పంచిపెట్టేస్తున్నాయి. 5 సంవత్సరాల్లో మనోహర్ ఎప్పుడన్నా చిత్తూ ఇల్లు దగ్గరికి వెళ్ళాడు? ఎప్పుడన్నా ఈ బ్రహ్మస్థాన శంకర్ ఎప్పుడన్నా చిత్తూ ఇల్లు తెలిసి ఇది జనాలు ఏముండయో వీళ్ళిద్దరు విహారయాత్రకు వెళ్ళినట్టు వెళ్ళి చిట్టుకో ఇల్లు అని చూస్తున్నారు. అట్లా ఆల్ఫా రాజు అడిగారంటే తప్పు లేదు, ఎందుకంటే ఆ టైంలో టెక్నిక్గా నువ్వు ఎప్పుడన్నా అంత పెద్ద స్థాయిలో ఉండి ఈ 5 సంవత్సరాల్లో ఆ చిట్టుకో ఇల్లు దగ్గరికి ఎప్పుడన్నా వచ్చాగా? ఎప్పుడన్నా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి గల్లీ తిరిగా. నేను మనిషినేగా, నాకు కర్మంతరం ఉంటారు, కుటుంబం ఉంటుంది, కాలేజీలు ఉంటాయి. నీ ఒక్కడే అనేది మనిషి, నీ ఒక్కడికే కర్మంతరం ఉంటుంది, అందరికీ ఉంటుంది. అంటే 10 సంవత్సరాల్లో తెనాలి ప్రాంతంలో ప్రజల యొక్క బాగోగులు మంచి చెడులు ఏమి లేకుండా ప్రతిపక్షంలో ఉంటే బాగా, ప్రతిపక్షంలో ఉంటే ప్రజలు అవసరం లేదా? ప్రతిపక్షంలో ఉంటే సమస్యలు కనపడవా? రాష్ట్ర స్థాయి, ఢిల్లీ స్థాయి, దేశ స్థాయి సమస్యలే మాట్లాడతారు, కానీ మన ప్రాతినిధ్యం వహించిన ప్రజల యొక్క ఆకాంక్షని చేస్తారా? అంటే ఇప్పుడు నేను శాసనసభ్యుడు ఉన్నా కాబట్టి ప్రజలతో ఉంటా, శాసనసభ్యుడిగా లేకపోతే వెళ్ళిపోవాలా? 1,20,000 మంది నా ఓటు వేస్తాయి, చూసుకోండి, వేపిస్తా. ఎందుకో తెలుసా 1,80,000 మందికి సంక్షేమం ఇచ్చిన ఎమ్మెల్యే ఇక్కడ. 1,80,000 మందికి ఈ నియోజకవర్గంలో 1,80,000 మందికి సంక్షేమం ఇచ్చిన ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు. వెనకమాల ఈపికి ఆల్రెడీ 80,000 ఓటు బ్యాంకులు కట్టుకొని 81వ ఓటు కోసం బయలుదేరుతున్నాడు. తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావజ్ల పురుషోత్తమ శర్మ తెలిపారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమం తలపెట్టినట్లు చెప్పారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం పంచాంగ శ్రవణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావజ్జల పురుషోత్తమ శర్మ తెలిపారు. ఆదివారం స్థానిక కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరి క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ జీవీఎల్ఎన్ చార్యులుచే పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల సందేహాలకు సమస్యలకి పరిహారం చెప్పబడుతుందని తెలిపారు. కొత్తపేటలోని తాలూకా కళాశాల ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు జరిగే పంచాంగ శ్రవణ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. ద్వాదశ రాశుల వారికి ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు పాటించాలన్న వివరాలు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిషత్ గౌరవ అధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, లక్కరాజు లక్ష్మణరావు, బుద్ధు వెంకటేశ్వర్లు, చెన్నాప్రగడ శ్రీనివాస్, కావూరు సత్యనారాయణ, పరాశరం రామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. శోభకృతనామ సంవత్సరం రేపటితో వెళ్ళిపోతుంది. శ్రీ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకి తెనాలి తాలూకా జూనియర్ కాలేజీ ఆవరణలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రోధినామ సంవత్సరంగానే క్రోధము కలది అనేది శాస్త్రం చెప్తోంది. భార్యాభర్తల మధ్య కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, దంపతుల మధ్య, బాంధవ్యాల మధ్య, స్నేహితుల మధ్య క్రోధం లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో బ్రాహ్మణ పరిషత్ ఈ పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసి మరి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి కంచివారి పంచాంగము కుప్ప ఆంజనేయ శాస్త్రి గారు రచించిన ఈ పంచాంగాన్ని అందరికీ ఉచితంగా పంపిణీ చేయాలనే సంకల్పంతో ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ పంచాంగ పఠన కార్యక్రమానికి ప్రముఖ సిద్ధాంతి, భారతావని గర్వించదగ్గ జ్యోతిష పండితులు శ్రీ జీవీఎల్ఎన్ చార్యులు గారు విచ్చేస్తున్నారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ బ్రాహ్మణ పరిషత్ తరఫున నూతన క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రేపు మంగళవారం బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో తెనాలి తాలూకా జూనియర్ కాలేజీలో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. కావున తెనాలి పట్టణ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి హైదరాబాద్ నుంచి విచ్చేస్తున్న ప్రముఖ
జ్యోతిష పండితులు జీవీఎల్ ఆచార్య గారు వారు చేసే ప్రసంగాన్ని అందరూ విని మీకుండే సమస్యలని ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వారి ద్వారా ఆ సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ రాష్ట్రంలోని గిరిజన యానాదులు ఈ రోజు ఆత్మగౌరవంతో సమాజంలో ఉన్నత స్థానంలో జీవిస్తున్నారంటే దానికి కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. చెంచుపేటలోని ఆర్పీఎం క్లబ్ ఆవరణలో గల శ్రీ రావి గంగమ్మ కమ్యూనిటీ హాల్ నందు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గ పరిధిలోని గిరిజన యానాదుల సంఘీయుల ఆత్మీయ సమావేశం జరిగింది. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాల క్రితం వరకు బడుగు బలహీన వర్గాలు సమాజంలో అట్టడుగునే నిలిచిపోయాయని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. స్థానిక చెంచుపేటలోని ఆర్పీఎం క్లబ్ ఆవరణలో శ్రీ రావి రంగమ్మ కమ్యూనిటీ హాల్ నందు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గ గిరిజన యానాదుల సంఘీయుల ఆత్మీయ సమావేశం జరిగింది. తెనాలి నియోజకవర్గం నుంచి వందలాది మంది గిరిజన యానాదులు ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు బలహీన వర్గాలను సైతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమం ద్వారా ఈ 5 సంవత్సరాల్లో సామాజిక చైతన్యం తీసుకొచ్చిన ఘనత మాకే దక్కుతుందని అన్నారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా సంక్షేమాన్ని ప్రతి ఒక్క ఆడవచ్చు బ్యాంకు అకౌంట్లో నేరుగా జమ చేయడం జరిగిందని చెప్పారు. దశాబ్దాల కాలంగా రోడ్ల మీద జీవనం సాగించే మీకు నివేశన స్థలం ఇచ్చామని ఇల్లు కూడా నిర్మించడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా కరోనా వంటి కష్టకాలంలో ప్రతి పేదవాడిని కనిపెట్టుకుని వారికి కావలసినవన్నీ సమకూర్చామని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెప్పారు. మరి అటువంటి కష్టకాలంలో రాని వ్యక్తులు ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నారని ఆనాడు ఎందుకు రాలేదంటూ పరోక్షంగా నాదెండ్ల మనోహర్పై విమర్శలు గుప్పించారు. చుట్టం చూపుగా వచ్చే వ్యక్తులను మా కష్టకాలంలో ఎక్కడున్నారని ప్రశ్నించాలని కూడా అన్నారు. కరోనా టైంలో నేను మీకు చేసిన సేవా కార్యక్రమాలను ఈ సంఘ నాయకులు ఫోటోలతో సహా దాచుకున్న పుస్తకాన్ని చూపిస్తూ సంఘ నాయకుల్ని అభినందించారు. ఇటువంటి సేవా కార్యక్రమం తెనాలిలోని ప్రజలకు చేపట్టినది ఒకటైనా మీ దగ్గర ఉందా అంటూ ప్రశ్నించారు. బలహీన వర్గాలను ఉద్ధరిస్తామని ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చే పార్టీలన్నీ కూడా మిమ్మల్ని మభ్యపెట్టాయే తప్ప బలహీన వర్గాల వారిని అభివృద్ధిలోకి తీసుకొచ్చింది లేదని ఇది ప్రతి ఒక్కరూ గమనించాలని కూడా ఎమ్మెల్యే అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీదని మీ అభివృద్ధి కోసం మీ అభ్యున్నతి కోసం పాటుపడే ప్రభుత్వం అని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెప్పారు. మన ప్రభుత్వం వచ్చేందుకు మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని అన్నారు. అంతకుముందు తెనాలి నియోజకవర్గం గిరిజన యానాదుల ఆత్మీయ సమావేశానికి వచ్చిన శాసనసభ్యులు అన్నాబత్తునికి దారి పొడవునా పూలతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎందేటి వెంకట సుబ్బయ్య అధ్యక్షత వహించగా ట్రేకార్ చైర్మన్ గుండా సురేంద్ర, ఏపీ ఎరుకుల ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ శంకర్రావు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, చిరంజీవి, మేడ వెంకటేశ్వరరావు, సాంబయ్య, శంకర్, కె సూరిబాబు, సాంబశివ నాయక్, గాంధీ నాయక్, తలపల జయవర్ధన్, పొట్లూరి అశోక్, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. తను చైర్మన్గా ఈ నియోజకవర్గంలోని యానాది మహిళలకి తన చైర్మన్షిప్ ద్వారా మీ అందరికీ రుణాలని ఇచ్చేదానికోసమే ఈరోజు ఈ ఆత్మీయ సమావేశానికి సోదరుడు అంత దూరం నుంచి మీ దగ్గరికి రావాలి. ఒక పేదవాడికి ఇచ్చిన పట్ట ఎంత ప్రేమ లేకపోతే, ఎంత బాధ్యత లేకపోతే ఆ పేదవాడికి ఇచ్చే పట్ట మనం వాడికి సక్రమంగా ఇవ్వాలి. భవిష్యత్తులో దీని మీద తగువులు ఇంకొకటి రాకూడదు. అది వాడికి ఉపయోగపడాలి. వాడు శాశ్వతంగా దాంట్లో ఇల్లు కట్టుకోవాలి. వాడు శాశ్వతంగా దాంట్లో కాపురం ఉండాలా, వాళ్ళ పిల్లలకు ఉపయోగపడాలా అని ఆలోచించిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెబుతాం. దాన్ని ఆలోచించమంటున్నాను. ఈ బుక్ చూస్తా ఉంటే ఇదో పేజీ కనపడింది నాకు. ఏముంది దీంట్లో? కరోనా సమయంలో పేదల్ని ఆదుకుంటూ అని ఉంది. ఎవరున్నారు ఈ ఫోటోల్లో? ఈ తెనాల్లో ఉన్న కాలనీ, ఎడ్ల లింగే కాలనీ, ఈ యానాదులో ఉన్న కాలనీ. ఈ 3 ఫోటోలు 3 కాలనీల్లో ఉన్నాయి. ఎవరున్నారు దీంట్లో? మూతి గుడ్డ కట్టుకొని మీ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్, మూతి గుడ్డ కట్టుకొని మీ నాయకుడు సుబ్బయ్య. ఇది చూడక ఇది
నేనేం తయారు చేసింది కదక్క, ఇది నేనేం తీసుకొచ్చింది కాదు. ఇక్కడ మా సుబ్బయ్యది బయోడేటా బుక్ ఉంటే నేను మా పక్క కుర్చీలో ఉంటే చూస్తూ ఉంటే ఇది కనపడింది. ఇది మీకు ఎందుకు చూపిస్తున్నాను తెలుసాక, ఒరే కరోనా టైంలో నేను శాసనసభ్యుడిగా ఇక్కడ ఉండి నా ప్రాంతంలో పేదవాడు, నా ప్రాంతంలో మధ్యతరగతి వాడు, నా ప్రాంతంలో రెక్కాడితే డొక్కాడని పేదలకి శాసనసభ్యుడిగా ఆడు పని చేసుకోలేని సందర్భంలో ఆ ప్రతి ఇంటికి కూరగాయలు వెచ్చాలు ప్రతిరోజు అందజేయటమే కాక ఆయనకి భోజనం ప్యాకెట్లు కూడా అందజేసిన ఫోటో ఇక్కడ ఉంది. ఇప్పుడు పోటీ చేస్తున్న నాదెళ్ల మనోహర్ని ఈ ఫోటో నీ జీవిత కాలంలో ఎక్కడైనా కరోనాలో చూపిమని అడుగుతా ఉన్నా. ఈ జనాల్లో నీకు దమ్ముంటే ఈ జనాలి 40 వార్డుల్లో, ఈ జనాలి 2 మండలాల్లో నాదెళ్ల మనోహర్ అనేవాడు కరోనా టైంలో ఒక్క ఫోటో చూపి మేము మనుషులం కదా అంటే దేవుడు భగవంతుడు మిమ్మల్ని మనుషులకు పుట్టించాడా? మేము మనుషులం కాదు, మా పిల్లలు లేదు, మా కుటుంబం లేదు. మరి కరోనా టైంలో పేదవాడి ఆకలి కోసం, పేదవాడి సంక్షేమం కోసం, ఆ పేదవాడికి కరోనా వస్తే హాస్పిటల్లో ఏ రకంగా పెట్టాలా, వాడికి ఆక్సిజన్ దగ్గర నుంచి మందుల్ని ఏ రకంగా అందించాలా, ఇవన్నీ చేసామే. అదే కనీసం ఈ ప్రాంతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి నువ్వు ఏడో హైదరాబాద్లో ఉండి ఈ ప్రాంత ప్రజలు కరోనాలో ఇబ్బంది పడుతున్నా కూడా ఒక్క రోజు ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా ఒక్క పేదవాడిని పలకరించి ఒక్క కాలనీకి రాకుండా కనీసం ఆ కరోనా వాళ్ళకి ఆపదలో ఆదుకొని నువ్వు ఈరోజు నీది జనాలే నాది జనాలే అని ఎగరేసుకొని వచ్చి పోటీ చేస్తా. పోటీ చేస్తే మేమందరం ఎంపీ పాపలు నీకు ఓటు వేయాలా? నిజమే ఇది. అంటే ఏం చేయాలి మీ ఉద్దేశం? ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నేను మళ్ళీ ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి ఇంకోటి కూడా చెబుతాను. నేను మీ శాసనసభ్యునే, నేను ఎలక్షన్ వచ్చినాయి, నేను ఎవరితో మీటింగులు పెడుతున్నానక్క? ధ్యానాలు, ఎదికలు, గౌడాసు, మొండిపండ, పద్మశాలి, విశ్వబ్రాహ్మణులు, అలాగే ఇలాంటి చిన్న కులాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళందరితో నేను సమావేశం పెడతాను. ఇప్పుడు కూడా మీ యానాదుల సమావేశంలోనే మాట్లాడతాను. ఈ ఎవరికి మాట్లాడుతున్నాడు? హోటల్ ఓనర్స్. ఈ జనాల్లో 3 స్టార్ హోటల్స్, 4 స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్ ఓనర్స్తో మీటింగ్, ఈ జనాల్లో డాక్టర్స్తో మీటింగ్, ఈ జనాల్లో ఉన్నత వర్గాలతో మీటింగు. ఎక్కడ? అపార్ట్మెంట్లలో. నేనేడ పెడుతున్నాను? ఈ సమాజంలో ఎవడైతే పేదవాడు ఉన్నాడు, ఎవడైతే మధ్య తరగతి వాడు ఉన్నాడో వాడికి కూర్చోబెట్టి మీటింగ్ పెడతా ఉందా? నువ్వెవరికి మీటింగ్ పెడతా ఉందా? అంటే వీళ్ళు ప్రజలు కాదా? అంటే మీ దృష్టిలో ప్రజలంటే ఎవరు? నేను అడుగుతున్నా, ఒక రాజకీయ నాయకుడిగా ఈ సమాజంలో ఉన్న పేదవాడి కోసం నాయకుడు పనిచేయాలా, పార్టీలు పనిచేయాలా, ముఖ్యమంత్రి పనిచేయాలా, ఎమ్మెల్యే పనిచేయాలా, మంత్రి పనిచేయాలా? ఈ సమాజంలో ఉన్న ఉన్నత వర్గాలకి ఎందుకయ్యా మాతో ఏం పనియా? ఆడికి డబ్బులు ఉన్నాయి, ఆడి వ్యాపారం చేసుకుంటాడు, ఆడి పని ఆడు చేసుకుంటాడు, పని చేసుకోలేనాడు మీరు
మీకు గత ప్రభుత్వం నుంచి 10 రూపాయలు ఇచ్చి, ఒరే నాయనా ఈ 10 రూపాయలు మేము ఇస్తున్నావురా, నీ దగ్గర ఉన్న 5 రూపాయలు కలిపి ఈ 15 రూపాయలతో నువ్వు ఏదో చేసుకోరా, చేసుకుంటే నీ కుటుంబంలో నీ పిల్లలకు ఉపయోగపడింది, నీ పిల్లలకు మేము చదివిస్తాం, నీ పిల్లలకి మంచి విద్య నేను నేర్పుతా, ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పింది మేము, చేస్తుంది మేము, చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి, చేసింది మీ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్. ఇది మా దొరపాటు, ఇది మేము చేసింది. వాళ్ళు చేసింది వేన్నీళ్ళకి చన్నీళ్ళగా మీరు సంపాదించుకునే డబ్బుకి ప్రభుత్వం మీకు డైరెక్ట్గా ఇస్తున్న డబ్బులు, ఈ రెండు కలిపి మీ జీవితం అంతో ఇంతో ఎదగాల, పిల్లలకి మీకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు మీ కుటుంబ పోషణలో ఉపయోగపడతాయి అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమం 2,87,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పేదవాడు అకౌంట్లో వేసిన ముఖ్యమంత్రి ఈ పక్కన ఈ రోజు ఎలక్షన్లో నుంచుంటే మరి ఆయన గెలిపిపోతే ఇంకెందుకు మన బతుకులు మారతాయి? ఆయన గెలవపోతే ఎలా మన బతుకులు మారతాయి? ఇది ఆలోచన. పేదవాడి ఎడల, ఓటు వేసిన ప్రజల ఎడల ఏ రకమైన ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో పనిచేశామో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన యొక్క ఆలోచనని శాసనసభ్యుడిగా నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి చూపించబట్టే ఈ జనాల్లో ఉన్న పేదవాడికి అంతో ఎంతో మన 5 సంవత్సరాల పరిపాలన వల్ల న్యాయం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ న్యాయం జరగాలి, భవిష్యత్తులో కూడా ఇది ఇంకా బాగా జరగాలి. అందుకే మీ శాసనసభ్యుడిగా ఈరోజు ఈ సమాజంలో ఉన్న అట్టడుగ వర్గాల్లో ఉన్న మీ అందరినీ ఓటు అడిగే హక్కు మీ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్కే ఉంది. ఎవరికి లే. ఈ ఆయారాం గయారాంలో శాశ్వతంగా కెనాల్లో ఫుల్ స్టాప్ పెట్టాలా? మీ సంక్షేమం, మీ కష్టం, మీ సుఖం, మీ ఆపదలు, మీ అనారోగ్యం అన్నిట్లో కలిసి మెలిసి ఉంది మీ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్. పొద్దున పూట 9 దగ్గర నుంచి రాత్రి పూట 11 వరకు మీకు రోజు కష్టం రాపోవచ్చు, మీకు రోజు అవసరం రాపోవచ్చు, కానీ ఎవరికి ఏ రోజు కష్టం వచ్చినా, ఏ రోజు ఆపద వచ్చినా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దామంటే మీ ఎమ్మెల్యే రెడీ. ఎక్కడ ఉంటాడు అంటే ఇంటి దగ్గర ఉంటాడు, కాలేజీలో ఉంటాడు, ఆఫీసులో ఉంటాడు. నేను ఏమి చేశానో చెబుతాను, నేను ఏమి చేస్తానో చెప్పాను, నేను చెప్పిన మాటకి కట్టుబడి నిలబడి ఉండే విధంగానే చేస్తానని ఇంకో రకంగా రాష్ట్ర స్థాయిలో మీ కుల ప్రాధాన్యతని పెంచే దాంట్లో మీరు గెలిపించిన అన్నాబత్తుని శివకుమార్ ఉంటాడని ముఖ్యమంత్రి గారికి మీ సమస్యల్లో అన్నాబత్తుని శివకుమార్ కూడా ఆ సమస్యలు పరిష్కరించే దాంట్లో ఉంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నాబత్తుని శివనను అత్యధిక మెజార్టీతో గెలిపించి గిరిజనులు ముఖ్యంగా ఒక్క ఓటు కూడా పక్కకు పోయేదానికి లేదు. కారణం ఈ కక్ష కట్టినటువంటి ఒక దుర్మార్గుడైనటువంటి ఒక నయవంచుడైనటువంటి ఇవాళ చంద్రబాబు నాయుడు చేతిలో మనం బలైపోతాం. కారణం ఇవాళ ట్రాన్స్పరెంట్గా మధ్యలో దళారీ వ్యవస్థ లేదు, మధ్యలో బ్రోకర్లు లేరు, ఎవరు లేరు. మన ఇంటికే సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయి. ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. మీరే కాదు, మీ ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇంట్లో కూర్చొని చెప్పండి, అమ్మా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఇస్తే మన పిల్లవారి జీవితాలు బాగుపడతాయి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానత తొలుగుతాయి, మనం కూడా సమాజంలో గౌరవంగా మిగతా వర్గాలు సమానంగా మనం ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకోవాలి. లేని పక్షంలో సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆపి ఇవాళ గిరిజనుల పైన కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు మిగతా అన్ని కులాల పైన కూడా కక్ష సాధింపు చేస్తారని సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14వ తేదీ తెనాలి రానున్నారు.
ఆ రోజు సాయంత్రం 6 గంటలకు మార్కెట్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్థానిక బోస్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ జరగాల్సిన పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన రద్దయిందని, ఆయన జ్వరం నుండి కోలుకుని నేటి నుండి తూర్పుగోదావరి జిల్లాలో తిరిగి ఎన్నికల ప్రచార పర్యటన ప్రారంభించారని చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 14వ తేదీ ఆదివారం తెనాలి వస్తున్నట్లు చెప్పారు. సాయంత్రం 6 గంటలకు మార్కెట్ సెంటర్లో అన్నావతుని సత్యనారాయణ పురవేదిక వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని తెలియజేశారు. పవన్ పర్యటనను అందరూ జయప్రదం చేయాలని కోరారు. అదేవిధంగా పెన్షన్ల పంపిణీ గురించి మాట్లాడుతూ వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్లపై అధికార పార్టీ నాయకులు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. వాలంటీర్ల జీతభత్యాలు తదితర వాటి కోసం ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వెచ్చించడమే కాక వారికి ప్రోత్సాహాల కోసం మరో 300 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నారని అన్నారు. పేదలకు గతంలో ఎప్పుడు పెన్షన్లు ఎవరు ఇవ్వనట్లు, వీళ్ల వల్లే పెన్షన్ వచ్చినట్లు, వీళ్లే పంచుతున్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు తోటగూర వెంకటరమణారావు, బండారు రవికాంత్, హరిదాస్ గౌరీశంకర్, ఇస్మాయిల్ బేగ్, ననపనేని రాంబాబు, గాలం వేణు తదితరులు పాల్గొన్నారు. గ్రామ వార్డు సచివాలయాలు చట్టం తీసుకొచ్చినప్పుడు వాలంటీర్లు అనే పదం ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ చట్టంలో వాడలేదు. కానీ వాళ్ళ కోసం సుమారు 1600 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వెచ్చించడమే కాకుండా ప్రోత్సాహకాల కోసం మరొక 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూనే వస్తూ ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయాల కోసం ఏమో 6000 కోట్ల రూపాయలు కేటాయించారు. అధికారులు వాళ్ళకున్న అనుభవం, వాళ్ళు కష్టపడి పనిచేసే మనస్తత్వం వీళ్ళందరినీ పక్కన పెట్టి ఈ వ్యవస్థ ద్వారా ప్రజల్లో భయభ్రాంతులు చేసి పెన్షన్లు వీళ్ళు పుట్టిన తర్వాతే పెన్షన్లు వచ్చినట్టు, వీళ్ళు ప్రభుత్వంలో వచ్చిన తర్వాతే పెన్షన్లు వచ్చినట్టు, వీళ్ళ ద్వారానే పెన్షన్లు పంపిణీ జరుగుతున్నట్టు వీళ్ళు చేసిన ఒక దుర్మార్గమైన ప్రచారం దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. తెనాలికి ఆదివారం 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. దానికి ఆ ప్రోగ్రాం ఖరారు చేశాం. సమయం 4ంటికి తెనాలికి చేరుకుంటారు. అదేవిధంగా 6 గంటలకల్లా ఒక బహిరంగ సభ అదే ప్రాంతంలో ఎక్కడైతే గతంలో పర్మిషన్లు తెచ్చుకున్నామో తెనాలి మార్కెట్ సెంటర్లో పురవేదిక దగ్గర అక్కడే సభ నిర్వహణ మరొకసారి అన్ని పార్టీలు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఒక అద్భుతమైన సభని నిర్వహించే విధంగా, ఒక చక్కటి వేదిక సిద్ధం చేసే విధంగా, ప్రజలకి మరొకసారి అంకిత భావంతో ఏ విధంగా మేము ముందుకెళ్ళబోతున్నాం అనే విషయాలు తెలియజేయడానికి కోసం ఇది ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా నిండు మనసుతోటి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించడానికి, రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఏ విధంగా సిద్ధమవుతున్నామో, ఎందుకు ఈ మార్పు అవసరం అనే దానిపైన కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే విధంగా ఒక ప్రయత్నం మీ అందరం కూడా ఏర్పాట్లు చేసి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికే విధంగా మేము సిద్ధమవుతున్నాం. దానికి ప్రజలందరూ కూడా తోడ్పాటు, వారి సహకారం ఎంతో అవసరమని భావిస్తూ పత్రికా విలేకరులందరినీ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసే విధంగా మిమ్మల్ని కూడా ఆహ్వానించుకుంటున్నాం. ముస్లిం మైనారిటీల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు. రంజాన్ సందర్భంగా పాండురంగపేటలోని మసీదు వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. స్థానిక 26వ వార్డు పరిధిలోని పాండురంగపేటలో గల మక్కా మసీదులో శనివారం సాయంత్రం జరిగిన రంజాన్ మాస ప్రార్థనల్లో తెనాలి అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా అక్కడ జరిగిన దువాలో ముస్లిం పెద్దలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం స్థానికంగా జరిగిన ఇఫ్తార్ విందులో అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. 26వ వార్డు కౌన్సిలర్ షేక్ నూర్ ఇస్మాయిల్, మైనార్టీ నాయకులు షేక్ నజీర్, షేక్ ముజీబ్ తదితరులు ఎమ్మెల్యే శివకుమార్ కు స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లా ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తనను ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్యేతో పాటు షేక్ దుబాయ్ బాబు, గోల్డు రహీమా, రావి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
గతంలో కూడా ఆయన ఎన్నోసార్లు మసీద్కి చాలాసార్లు పార్టీతో సంబంధం లేకుండా డెవలప్మెంట్కి ఆయన దాతం వితరణ కూడా ఇచ్చారు. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీకి ఎంతగా నిబద్ధంగా పనిచేస్తుందో మీకు వేరే విధంగా చెప్పవసరం లేదు. తెనాలి నియోజకవర్గం ప్రజలు మైనార్టీలు అందరూ గుర్తించుకోవాల్సిన ఒకే విషయం, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కాకుండా ఏ పార్టీ కాకుండా ఈ మైనార్టీకి పెద్దపీట వేసిన పార్టీ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే పోయినసారి 2019 ఎలక్షన్స్లో కానీ నేను ఖచ్చితంగా శాసనసభ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా మేము మైనార్టీకి చైర్మన్ ఇస్తానని చెప్పి మాట నిలబడిన వ్యక్తి మన అన్నాబత్తుని శివకుమార్ గారు. అదేవిధంగా మైనార్టీలోన 5 కౌన్సిల్ ఇచ్చి ఒక కోఆప్షన్ 10 కూడా ఇచ్చి ఘనత ఆయనకి ఇచ్చింది. ఎందుకంటే మాట ఇస్తే మాట తప్పని వ్యక్తి కాబట్టి అన్నాబత్తుని శివకుమార్ ఆయన చాలాసార్లు రుజువు చేసుకున్నారు. ఇలానే మైనార్టీలో తెనాలి నియోజకవర్గంలో ఎక్కడ ఉన్నా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా ఏదన్నా కూడా ఆయన ముందుండి ఉండి సహకారాలు అందించారు. పాండురంగపేటలోని 26వ వార్డులో మా ఇఫ్తార్ విందుకు ఇచ్చేసిన మా గౌరవ శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మత పెద్దలు, అలాగే మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులందరికీ నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మా మక్కా మసీదులోని ఇఫ్తార్ విందులోకి వచ్చినందుకు మా అన్న శివన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు ఘనమైన రాత్రి మాలో 26వ రోజు. ఈరోజు ముఖ్యంగా ముస్లింకి పవిత్రమైన రాత్రిగా మేము భావిస్తాం, అలాగే సతామి అని చెప్పుకుంటాం. ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ప్రతి రంజాన్ని అందరితో కలిసి చేసుకునే విధంగా అందరూ దువా కార్యక్రమాల్లో అలాగే ఇఫ్తార్ విందులో పాల్గొనే విధంగా అనేక సంవత్సరాల నుంచి ఒక సాంప్రదాయంగా తీసుకొస్తా ఉన్నారు. నేను ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో హాజరవుతా. ఈరోజు కూడా ఎంతో పవిత్రమైన ఈరోజు దువా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అదృష్టం ఆ అల్లా నాకు కల్పించినందుకు ఆ అల్లాకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలాగే ఈ ప్రాంతం, ఈ పట్టణంలో నివసించే ప్రజలందరికీ ఆ అల్లా ఆశీస్సులతో మన ప్రాంతాన్ని, మన నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా ఆ అల్లా ఆశీస్సులు ఉంటాయని, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముస్లిం సమాజం ఈరోజు అంతో ఇంతో ఆర్థిక అసమానతల్ని దాటుతుంది అంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన అనేక విప్లవాత్మకమైన సంస్కరణ. తెనాలి నియోజకవర్గంలో నేను ఏమైతే ఈ తెనాలి ప్రాంతంలో చైతన్యం కలిగిన ఈ తెనాలి ప్రాంతంలో, రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగిన ఈ తెనాలి ప్రాంతంలో ముస్లింని రాజకీయంగా ఒక పదోన్నతిని, ఒక మంచి స్థానంలో నిలబెట్టాలన్న ఉద్దేశంతో నేను చేసిన ప్రయత్నం చేసి చూపించా. మున్సిపల్ చైర్మన్గా ముస్లిం నుంచి చేసి చూపించా. ఇది దేనికోసం అంటే భవిష్యత్తులో కూడా దాన్ని కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో, భవిష్యత్తులో కూడా ముస్లిం వర్గాల నుంచి రాజ్యాధికారాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రక్రియని శాసనసభ్యుడిగా నేను మొదటి స్టెప్ వేశాను. రాబోయే రోజుల్లో అది అందిపుచ్చుకోవటానికి ఈరోజు ఎంతోమంది ముస్లిం కమ్యూనిటీలో కూడా నాయకత్వాన్ని పెంపొందించే విధంగా చేశాం. తద్వారా రాజకీయంగా కూడా వాళ్ళు ఎంతో బలంగా ఉంటే ముస్లిం సమాజానికి కావాల్సిన వనరులని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురాగలుగుతారన్న ఉద్దేశం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మరొక్కసారి ఆ అల్లా దీవెనలు నాకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంటాయని, ఈ రంజాన్ మన జీవితంలో రాబోయే సంవత్సరం వరకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఆంధ్ర ప్యారిస్ తెనాలి ముస్తాబవుతోంది. రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన తెనాలిలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామ మందిరాల వద్ద చలువ పందిళ్లు సిద్ధం చేసి విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు.
రాములోరి పెళ్లిని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెనాలిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రెండో భద్రాద్రిగా పేరుగాంచిన తెనాలిలో ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలను వేడుకగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 17వ తేదీన జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఊరంతా పందిళ్లు వేసి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో భారీ చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. రామాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వాడవాడలా వెలిసిన తాటాకు పందిళ్లు చూడముచ్చుట గొలుపుతూ ఆకట్టుకుంటున్నాయి. శ్రీ సీతారాములు వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించేందుకు ప్రముఖ రామమందిరాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బోస్ రోడ్ హనుమాన్ చౌక్లోని శ్రీ సీతారామ మందిరం వద్ద చలువ పందిళ్లు వేసి నవమి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం వద్ద ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా 92వ వార్షిక వసంత నవరాత్రి మహోత్సవాలను ఈ నెల 9వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతిరోజు విశేష కార్యక్రమాలతో పాటు ఈ నెల 17వ తేదీ శ్రీరామనవమి నాడు శ్రీ సీతారామచంద్రస్వామి వార్ల కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భగవద్భక్తులందరికీ స్వామివారి యొక్క ఆశీస్సులతో రాబో క్రోధినామ సంవత్సర ఉగాది ప్రారంభించి శ్రీరామోత్సవాలు సీతారామ మందిరం బోస్ రోడ్ తెనాలి వారిచే ఇక్కడ జరపబడుతుంది. కావున భక్తులలో ఇచ్చేసి ప్రతిరోజు జరుగు సాంస్కృతిక కార్యక్రమాలకి, అదేవిధంగా ఉదయం పూట స్వామివారికి అర్చనలు, శాంతి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. సాయంకాలం పురాణ ప్రవచనము, భరతనాట్యములు, వయలిన్ కచేరీ. ఈ స్వామివారికి 17వ తారీఖు సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగును. పట్టాభిషేక మహోత్సవం, తర్వాత రథోత్సవం, సత్యనారాయణ వ్రతము యథావిధిగా స్వామివారి యొక్క కైంకర్యము మహాభక్తుల చేత అందరి చేత జరపబడును. అందరికీ భక్తులలో ఇచ్చేసి స్వామివారి యొక్క దర్శనం. సమాజంలో దాన ధర్మాలు ఉన్నంత వరకు సుఖశాంతులు ఉంటాయని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. ఉప్పల సత్యవతమ్మ జ్ఞాపకార్థం ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. రిలయన్స్ కంపెనీ విశ్రాంత సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉప్పల సాంబశివరావు తల్లి సత్యవతమ్మ జ్ఞాపకార్థం శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఆదివారం మధ్యాహ్నం వృద్ధులకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల సాంబశివరావుతో పాటు ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, మానవతా సంస్థ ప్రాంతీయ అధ్యక్షులు కొలసాని రామచంద్ పాల్గొని కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ముందుగా శ్రీ మహాత్మా గాంధీజీ, కస్తూర్బా మాతాజీ విగ్రహాల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ మన ఉనికికి కారణమైన తల్లిదండ్రులను ప్రతి ఒక్కరు గౌరవించాలని అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని ఆశ్రమానికి ఇవ్వాలని దాతలు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసబాబు, దిలీప్ కుమార్, ఆనందయ్య, కన్నగంటి బాపనయ్య చౌదరి, మండవ ధనుంజయరావు, పావులూరు వెంకట్, యోగాచార్య కుటుంబరావు, వి నాగభూషణరావు, వై కోటేశ్వరరావు, రాజు తదితరులు పాల్గొన్నారు. సనాతన ధర్మాల్లో భాగంగా ఈరోజు ప్రముఖ ఉప్పల సాంబశివరావు గారు వారి తల్లిగారైనటువంటి సత్యవతమ్మ గారి తీరు సందర్భంగా గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేసినారు. మానవ జీవితం చాలా విలువైనది. మానవ జన్మ అన్ని జన్మలకి ఉత్తమమైనది. జీవించినప్పుడు 10 మందికి ఆనందం కలిగించే పద్ధతులు ఉన్నాయి. అనంతరం కూడా కొన్ని సంవత్సరాలంతా కూడా జ్ఞాపకంగా గుర్తుపెట్టుకొని కొన్ని చేయవలసినటువంటి ధర్మాలే మానవ ధర్మం. అటువంటి ధర్మాలని మన ఉప్పల సాంబశివరావు గారు తమ తల్లిగారి పేరుతో ఈ ఆశ్రమంలో సేవలు అందిస్తున్నారు. వారికి ధన్యవాదములు. గుంటూరు మానవతలో కీలక బాధ్యతలు వహిస్తున్న, అలానే తెనాలి మానవతా శాఖ ఏర్పడటానికి ముఖ్య కారకులు ఒకలైన ఉప్పల సాంబశివరావు గారి తల్లిగారి వర్ధంతి సందర్భంగా ఎంతో ఉన్నత ఆశయాలతో మన రామలింగాచారి గారు నడుపుతున్న శ్రీ మహాత్మా గాంధీ వృద్ధాశ్రమంలో ఈరోజు సేవాకారులు నిర్వహించడం అనేది చాలా సంతోషకర విషయం. మన ఉనికికి కారణం మన తల్లిదండ్రులు. సో వాళ్ళని ఎప్పుడు స్మరించకపోతే మన ఉనికి మనం కోల్పోతూ ఉంటాం. సో ఆ సందర్భంలో మా తల్లిగారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ సేవా కార్యక్రమం చేపట్టామన్నమాట. సో ఈ సేవా కార్యక్రమంలో బేసికలీ సమాజానికి, సమాజానికి ధర్మము, సత్యము, శాంతి, ప్రేమ వీటి మీద నడవాలని గాంధీ గారి చెబుతూ ఉండేవాడు. వాటి మీద వెళ్తూ ఈ సమాజానికి ముందుకు తీసుకెళ్తూ అందరూ మా మిత్రులు, మా మానవతా సభ్యులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని
వచ్చిన వారందరికీ చెంచుపేటలోని ఆర్పీఎం క్లబ్లో యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన బూస్ట్ క్రికెట్ క్యాంప్ ఆదివారం ముగిసింది. ఈ క్యాంపులో వివిధ స్కూల్స్ కు చెందిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చి సెలక్షన్స్ నిర్వహించారు. తెనాలి పట్టణంలోని వివిధ స్కూళ్లలో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యువ క్రికెట్ అకాడమీ బూస్ట్ క్రికెట్ క్యాంప్ నిర్వహించింది. ఈ క్యాంపులో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి సెలెక్ట్ చేసింది. ఈ సెలక్షన్స్ లో 6 విద్యార్థులను ఎంపిక చేసినట్లు మాలిక్ చెప్పారు. ఎంపికైన వారిలో రణవీర్, ప్రణవ్ చౌదరి, మహేష్, శశి దుర్గా, ప్రదీప్, తావేష్ ఉన్నట్లు క్రికెట్ కోచ్ మాలిక్ చెప్పారు. ఎంపికైన విద్యార్థులు 2025వ సంవత్సరం బెంగళూరులో జరిగే బూస్ట్ క్యాంపులో పాల్గొంటారని మాలిక్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఇన్ఛార్జ్ వినోద్, క్రీడాకారులు పాల్గొన్నారు. మరి ఏప్రిల్ 4వ తారీఖున ఆర్పీఎం క్లబ్ చెంచుపేటలో మరి యువ క్రికెట్ అకాడమీలో 2024 బూస్ట్ క్రికెట్ క్యాంపు చాలా చక్కగా జరిగింది. మరి కార్యక్రమంలో వివిధ స్కూల్ దాదాపు 8 స్కూల్ పార్టిసిపేట్ చేశాయి. అందులో గాను మెయిన్గా వెస్ట్ బెరీ నుంచి ఒక 2 సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి ఒకళ్ళు, సిద్ధార్థ స్కూల్ నుంచి ఒకళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. చైతన్య స్కూల్ నుంచి ఒకళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. భాషా స్కూల్ నుంచి ఒకళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అట్లా ఈ స్కూల్ నుంచి ఒక 6 పాటు ఈ బూస్ట్ క్రికెట్ క్యాంప్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరి ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు నవంబర్ నుంచి వచ్చే 2025 ఏప్రిల్ 2024 నవంబర్ నుంచి 2025 ఏప్రిల్ దాకా జరిగినటువంటి బూస్ట్ స్పెసిఫైడ్ కోచింగ్ క్యాంపులో వాళ్ళు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఇది కంప్లీట్ అయిన తర్వాత 2025 మే నాటికి బెంగళూరులో జరగబోయేటువంటి బూస్ట్ కమర్షియల్ క్యాంప్లో కూడా వీళ్ళు భాగమయ్యి తెనాలికి గర్వకారణం అవుతారని, అదేవిధంగా ఈ బూస్ట్ క్రికెట్ క్యాంపు మాకు ఫెసిలిటీ ఇచ్చినటువంటి బూస్ట్ యాజమాన్యానికి, మరి హైదరాబాద్ మా బూస్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రణీత్ గారికి, మరి తెనాల్లో మరి బూస్ట్ రీజనల్ క్యాంపు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వినోద్ గారికి, అదేవిధంగా నాకు బూస్ట్ అబ్జర్వేషన్ రీజనల్ ఇన్ఛార్జ్గా ఇచ్చినటువంటి మా సార్కి అందరికీ ముందలుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఎవరైతే స్టూడెంట్స్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇట్లాగే ప్రతి సంవత్సరం బూస్ట్ కంపెనీ వాళ్ళు క్యాంపు నిర్వహించారు. I am Ranavir. I am from Westbury School. It is very proud to select for Boost Camp. Boost Camp Cricket. Thank you. Good morning everyone. I am Pranav from Westbury School. I am very proud to be selected in Boost Cricket Camp. Thank you. శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సమితి నాయకులు పాల్గొని అన్నదానం చేశారు. స్థానిక మెయిన్ రోడ్లోని తారా కలెక్షన్స్ వద్ద ఆదివారం పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా సేవా సమితి సభ్యులు పాల్గొని అన్నదానం చేశారు. గత 12 సంవత్సరాలుగా సేవా సమితి ద్వారా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నితిన్ చందన, సిహెచ్ మురళి, ఎం పూర్ణ, వై విజయ్ కుమార్, కె కృష్ణకుమారి, పి పావని, పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గత 12 సంవత్సరాల నుంచి పేదలకి 200-300 మందికి అన్నదానం జరుపుతున్నామండి. దీనికి కన్వీనర్ చాందన గారు నేతృత్వంలో జరుగుతుంది. కేసీ చాందన గారు వారి వర్ధంతికి సంబంధించిన ప్రతి ఆదివారం మొదటి ఆదివారం జరుగుతుందండి. ఈరోజు సానియా ఫాతిమా అనే పేద విద్యార్థికి సంస్థ సాయి సేవా సమితి సంస్థ తరఫున 5,116 పేద విద్యార్థికి చెక్కుని అందజేస్తున్నాము. ఈ మాకు ఆశ్రమం కూడా ఉంది, వృద్ధాశ్రమంలో కూడా మేము సుమారు ఒక 50 మంది దాదాపుగా ఉన్నారు. ఆ 50 మందికి 2 పూటల భోజనం, పూట టిఫిను అంతా కూడా మా సాయి సేవా సమితి తరఫున జరుగుతుంది. అంతా వేసవకాలంలో చలివేంద్రం కూడా నడుపుతున్నాము. 15 సార్ల వాటర్ పెడతాము. ఆ వాటర్ అంతా మేమే చేస్తుంటాము. అట్లాగే షిరిడి యాత్ర సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు షిరిడి యాత్ర కూడా తీసుకెళ్తుంటారు విపి చాందన గారు. సుమారు 300 నుంచి 400 మందికి సహకారంతో వారు షిరిడి యాత్ర కూడా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నది. వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారి ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను 9వ తేదీ మంగళవారం సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి పేర్కొన్నారు. ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు పలువురికి ఉగాది పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉగాది వేడుకల వివరాలను సమాఖ్య ప్రతినిధులు తెలియజేశారు. వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో వార్షికంగా నిర్వహించే ఉగాది వేడుకలను ఈ నెల 9వ తేదీ మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు రామలింగేశ్వరపేటలోని మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియం నందు నిర్వహిస్తున్నామని అన్నారు.
ఈ సందర్భంగా మహాగణాధిపతి పూజ, గాయత్రి పూజ, వేద పారాయణ జరుగుతాయన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసన పూర్ణ దీక్షపరులు, జ్యోతిషరత్న బ్రహ్మశ్రీ రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మ ఆధ్యాత్మికవేత్త ప్రధాన స్తోత్రములకు భాష్యములు రచించి కంచి పీఠాధిపతి ఆశీర్వాదాలు పొందిన బ్రహ్మశ్రీ ముళ్లపూడి వెంకటేశ్వర శాస్త్రులకు ఉగాది పురస్కార సత్కారం నిర్వహించబడుతుందని అన్నారు. అనంతరం బ్రహ్మశ్రీ రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మచే శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. బ్రహ్మశ్రీ ఆమంజీ సీతారామాంజనేయ శాస్త్రిచే సంకలనం చేసి ప్రచురితమైన శివస్తుతి పుస్తకావిష్కరణ కార్యక్రమం కూడా ఇదే వేదికపై నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ఉచితంగా పంచాంగ వితరణతో పాటు ప్రసాద వినియోగం జరుగుతుందని హైందవ సాంప్రదాయకులందరూ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో సమాఖ్య ఉపాధ్యక్షులు భాగవతుల కామేశ్వరరావు, మేడూరు శ్రీనివాసమూర్తి, బిఎస్ఎల్వి ప్రసాదరావు, సంయుక్త కార్యదర్శి అనిల్ కుమార్, గిరిధర నాగేంద్ర కిషోర్, పింగళి వేణుధర్, టి ఆంజనేయులు, జొన్నలగడ్డ సూర్య భగవానులు, భీమవరం సత్యనారాయణమూర్తి, ప్రభాకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం ఈ సంవత్సరం తెనాలి రామలింగేశ్వరపట్లోని తడికెలబడినందు బ్రహ్మశ్రీ వేదమూర్తులు రాంపల్లి సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారు నిర్వహిస్తారు. వారు ఆ రోజు పంచాంగ శ్రవణం చేయటం జరుగుతుంది. అదేవిధంగా అదే రోజున బ్రహ్మశ్రీ ముళ్లపూడి వెంకటేశ్వర శాస్త్రి గారి సన్మానం చేయటం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. ఈ కార్యక్రమం తర్వాత పంచాంగ వితరణ జరుగుతుంది. అదేవిధంగా ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. కాబట్టి అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుపుతున్నాము. తెలుగు ప్రజలందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఆ రోజు రాంపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మ గారిచే పంచాంగ శ్రవణం జరుగుతుంది. అందరూ తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు, తెనాలి పట్టణ ప్రజలు అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఈ పంచాంగములు తీసుకొని శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం ఆధ్వర్యంలో అన్నమాచార్యుల వారి 521వ ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కళాకారులు 100 మందిచే సప్తగిరి సంకీర్తన ఉత్సవం, అన్నమయ్య సంకీర్తన గానం నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 521వ ఆరాధన ఉత్సవాలు ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం వారి ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాల్లో తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి అర్చన, హారతి గావించి అనంతరం లక్కరాజు కనకదుర్గ అన్నమాచార్యుల చరిత్ర గురించి వివరించారు. అనంతరం తెనాలికి చెందిన పలు సంకీర్తన బృందాల వారిచే అన్నమయ్య సంకీర్తన గానం ఎంతో భక్తిపూర్వకంగా జరిగింది. తొలుత పొత్తూరు వెంకట ఆదిలక్ష్మి బృందంచే భావంలోన బాహ్యమునందును అనే సంకీర్తన, తదుపరి గౌరవజుల ఆంజనేయుల శాస్త్రి బ్రహ్మ కడిగిన పాదము అనే సంకీర్తన, కొండపి వసుంధర బృందం కట్టదుర వైకుంఠం, కానా చేయిన కొండ అనే సంకీర్తన, నేరెళ్ల కళ్యాణి బృందం ఎంత మాత్రమున ఎవరు దలిచినా అంత మాత్రమే నీవు అనే సంకీర్తన, వజ్జుల లక్ష్మీ సునీత శరణు శరణు సురేంద్ర సన్నుద కీర్తనలను ఎంతో మధురంగా ఆలపించారు. అదేవిధంగా మాదాల గార్గి బృందం, మూర్తి అనురాధ, సొల్లేటి శైలజ, కొలిశెట్టి బాల త్రిపుర సుందరి బృందాలు మొత్తం 150 మంది గాయకులు ఈ సంకీర్తన యజ్ఞంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు పర్యవేక్షించగా లక్కరాజు లక్ష్మణరావు, అందెబాల చంద్రమౌళి, సురాబొత్తుల కేశవరావు, డాక్టర్ పురుషోత్తమరావు, పరుచూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీ తాడపాక అన్నమాచార్యుల వారి 521
వర్ధంతి సందర్భంగా తెనాలి రామకృష్ణ కై కళాక్షేత్రంలో తెనాల్లో ఉన్న సంగీత గురువులు, సంకీర్తన బృందాలు అన్నీ కలిపి సుమారు 150 మంది ఈరోజు సంకీర్తన చేశారు. అలాగే ప్రేక్షకులు కూడా చక్కగా 400 మంది దాకా వచ్చారు. ఈ అన్నమయ్య ఈరోజు పాల్గొన బహుళ ద్వాదశి నుంచి 10 రోజుల పాటు తిరుమలలో అన్నమయ్య ఆరాధనోత్సవాలు జరుగుతాయి. అలాగే వెంకటేశ్వర స్వామిలో ఐక్యమైన అన్నమయ్య, ఆయన అన్నమయ్యకి తిరుమలలో సమాధి లేదు. ఆయన 32,000 సంకీర్తనలు రాసి పాడి ఆ వెంకటేశ్వర స్వామికి స్వయంగా అప్పచెప్పారు. ఆయన ఆ వెంకటేశ్వర స్వామిలో ఐక్యమైపోయాడు. వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా చూసి ఐక్యమైపోయారు. ఆ తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర 32,000 సంకీర్తనలు ఈరోజు తిరుమలలో స్వామివారు ఉండి పక్కనే మరి 7 కీర్తనలు పాడిన తర్వాత ఒక్కొక్కళ్ళు 2 కీర్తనలు వాళ్ళ సొంతగా పాడేటువంటి అవకాశాన్ని కల్పించారు. మరి ఎంతోమంది చిన్నారులు, తర్వాత విద్యార్థులు, పెద్దవాళ్ళు అందరూ ఇవాళ సప్తగిరి సంకీర్తనలో పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కీర్తన, ఇటువంటి కచేరీ, ఇటువంటి ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా సంగీత అభిమానులందరూ కలిసి ఈ కార్యక్రమం చేసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అన్నమాచార్యులు గారిది 521వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రామకృష్ణ కళాక్షేత్రంలో చాలా అద్భుతంగా మరి భగవంతుని యొక్క అంశతో వచ్చినటువంటి వాడు అన్నమయ్య. అన్నమయ్య అంటేనే సంకీర్తనలు అంటే భౌతికానికి ఆధ్యాత్మికానికి రెండిటికి కూడా సమన్వయం కలిగినటువంటిది. ఇది భౌతికం ఆధ్యాత్మికం కలిపితేనే భగవంతుని యొక్క సంకల్పం నెరవేరుతుంది. అలాంటిది భగవంతుని అంశతో వచ్చినటువంటి అన్నమయ్య జీవితాంతము కూడా తన జీవితం మొత్తం కూడా భగవంతుని యొక్క ప్రేరణలో జీవించి భగవంతునిలోనే ఐక్యమైపోయినటువంటి ఆయన. పైగా ఆ భగవంతుడి అంశతో వచ్చినటువంటి అన్నమయ్య ద్వారానే వెంకటేశ్వర స్వామి మీద సంకీర్తనలన్నీ కూడా పాడించుకున్నాడు. ఇది చాలా గొప్ప విశేషం అండి. దుగ్గిరాలలో ఫ్రెండ్స్ 11 ఆధ్వర్యంలో ఉత్సాహంగా క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన మ్యాచ్లు ఉత్కంఠభరితంగా జరిగాయి. దుగ్గిరాలలో డాక్టర్ కొత్త రఘురామయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఫ్రెండ్స్ 11 ఆధ్వర్యంలో దుగ్గిరా ప్రీమియర్ లీగ్ పేరుతో ఈ నెల 30వ తేదీ వరకు క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఈ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన మొదటి జట్టుకు 30,000 రూపాయలు, రెండవ జట్టుకు 20,000 రూపాయలు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు 10,000 రూపాయలు ప్రైజ్ మనీని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, గద్దె శ్రీనివాసరావు, మిక్కిలినేని గాంధీ జాగర్లమూడి, శ్రీనివాసరావు కంబంపాటి, మురళి ఎన్, వెంకటరమణ దోస్తు సభ్యులు, ఫ్రెండ్స్ 11 సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. గత 30-40 సంవత్సరాల నుంచి మా ముందు నుంచి కూడా ఎన్నో టోర్నమెంట్లు నిర్వహించున్నారు. దాన్ని మేము కొనసాగిస్తూ మా టీం పేరును కూడా కొనసాగిస్తూ ఇక్కడ ఇంకా టోర్నమెంట్లు నిర్వహిస్తున్నాం. అంతకుముందు మా టీం మంగళగిరి నారా లోకేష్ గారు పెట్టిన దాంట్లో కూడా థర్డ్ ప్రైజ్ వచ్చింది. ఆడుదాం వందనాలో కూడా డిస్టిక్ లెవెల్లో థర్డ్ ప్రైజ్ తీసుకున్నాము. దాన్ని ఇంకా అలా కొనసాగిస్తూ వస్తాము. ఇలా మంచి టోర్నమెంట్లు ఇంకా జరుపుకుంటూ ఉంటాము. మాకు ఊరిలోని పెద్దలు, దోస్తు వారు అందరూ మాకు సహకరిస్తూ ఉన్నారు. ఈ టోర్నమెంట్స్ నిర్వర్తిద్దాం అనుకున్నాము. ఇదేంటంటే వీళ్ళందరూ కోఆపరేటివ్గా 35 టీములు వచ్చినాయి. చాలా వండర్. ఇదే గ్రౌండ్లో పూర్వకాలంలో యాక్చువల్గా 60sలో పెద్ద టోర్నమెంట్స్ కూడా జరిగి ఉన్నాయి. అదే గ్రౌండ్ మీద వీళ్ళు ఎన్నుకోవటం, వీళ్ళ మ్యాచెస్ ఇక్కడ కండక్ట్ చేద్దామని నిర్ణయించుకోవటం చాలా బాగుంది. వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ లాగా ప్రతి ఒక్కళ్ళు స్నేహభావముతో మెలుగుతూ ఎక్కడ ఒకళ్ళకొకళ్ళు గొడవలు పడకుండా అందరూ. దుగ్గిరాలో మొదటి నుంచి క్రికెట్ చాలా కాలం నుంచి మంచి స్ట్రాంగ్ టీమ్స్ వచ్చాయి. దాని కొనసాగింపుగా ఈ ఫ్రెండ్స్ 11 ఆధ్వర్యంలో మంచి టీములు వచ్చాయి. అలాగే ఈ 10-20 రోజులు మంచి క్రీడా స్ఫూర్తితో ఈ గేమ్ వీళ్ళంతా ఆడాలని దోస్త్ తరపున మేము వారికి శుభాకాంక్షలు చెబుతూ చక్కగా ఆడి వాళ్ళ దేహదారుఢ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఎనీ టైం ఎమ్మెల్యే తానే అంటున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ టైంలోనైనా తనను సంప్రదించే అవకాశం అందరికీ ఉందని వెల్లడి. వ్యాపారులకు అండగా ఉంటూ సహకరించాను. ఎన్నికల వేళ మార్కెటింగ్కు వచ్చే ప్రతిపక్ష అభ్యర్థులపై అప్రమత్తంగా ఉండాలంటూ సూచన. ఆర్యవైశ్య సంఘీయుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్.
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీనే. రంజాన్ ప్రార్థనల్లో తెనాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబోతున్న ఆంధ్ర ప్యారిస్ తెనాలి. ఈ నెల 9వ తేదీ నుండి ప్రారంభం కానున్న నవరాత్రి మహోత్సవాలు, రామ మందిరాల వద్ద సిద్ధమవుతున్న చలువ పందిళ్లు. కరోనా సమయంలో బాధితుల మధ్యనే నేను ఉన్న ప్రతిపక్ష నేతల్లాగా హైదరాబాద్లో దాక్కోలేదన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. గిరిజన యానాద సంఘీల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.